ముందుగా గుర్తుకొచ్చేది గంగానది, ఘాట్లు, ఆరాధన, భక్తి. కానీ ఈ రోజు నేను చూపించబోయే ప్లేస్ మాత్రం గుంపుల మధ్య దాగి ఉన్న ఒక నిశ్శబ్దమైన శక్తిలా ఉంటుంది. మార్నింగ్ టైం గంగా హారతి అయిపోయాక అలా నడుచుకుంటూ వెళుతుంటే ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ని మన ఆడియన్స్ కి చూపించకుండా వదిలేస్తే ఈ వారణాసి లాగ్ ఫుల్ అవదని. అలా మొదలయ్యింది ఈ రోజు ఈ లాగ్. కేదార ఘాట్లో ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి టెంపుల్ ప్రయాణం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మనసుకి కూడా పీస్ఫుల్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ రేణుక. ముందు నుంచి నేను చెప్తున్నది ఒకే మాట. కాశీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అందుకే ఈ ట్రిప్లోని నేను ఇప్పటికే సైకిల్ స్వామి ఆశ్రమం, కాశీ విశ్వనాథ టెంపుల్, మణికర్ణికా ఘాట్, శ్రీ త్రిబండేశ్వర మహాదేవ్, ఈవినింగ్ టైంలో గంగా హారతి, మార్నింగ్ టైంలో గంగా హారతితో పాటు గంగా నది మీద బోటింగ్, అలానే బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న కాశీ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్సెస్ అన్ని లాగ్స్ ద్వారా మీకు చూపించాను. ఈ లాగ్స్ అన్ని మీరు చూసారని అనుకుంటున్నాను. కానీ ఈ రోజు లాగ్ మాత్రం కొంచెం స్పెషల్. ఈ రోజు లాగ్ స్టార్ట్ అయ్యింది మార్నింగ్ టైం గంగా హారతి దగ్గర. ఈ ప్లేస్ ని శుభాయి బనారస్ అని, ఇంకొందరు హసీ ఘాట్ అని కూడా పిలుస్తారు. మార్నింగ్ హారతి అయ్యాక అక్కడనే నిలబడి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ దగ్గరలోనే కేదారేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ ని మన ఆడియన్స్ కి చూపించకుండా ఉండడం న్యాయం కాదని అంతే ఇంకేమీ ఆలోచించకుండా కెమెరా తీసుకుని ఈ లాగ్ ని వెంటనే స్టార్ట్ చేశా. హసీ ఘాట్ నుండి కేదార్ ఘాట్ కి బై రోడ్ జస్ట్ 1.8 కిలోమీటర్స్ మాత్రమే. కానీ వారణాసిలో అసలైన బ్యూటీ రోడ్ లోనే కాదు, స్ట్రీట్ లో కూడా ఉంటుంది. షార్ట్ కట్ స్ట్రీట్స్ లో వెళ్తే డిస్టెన్స్ ఇంకా దగ్గరగా ఉంటుందని స్ట్రీట్స్ లో నడుచుకుంటూ లాగ్ కంటిన్యూ చేస్తున్నా. ఈ చిన్న చిన్న స్ట్రీట్స్ లో ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్, చిన్న చిన్న బిజినెసెస్ చూస్తుంటే క్రౌడ్ ఉన్నా లేకపోయినా డైలీ రొటీన్ లా అన్ని స్మూత్లీ నడుస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్లే జనాల కోసం ఎంత స్మార్ట్ గా ప్లాన్ చేశారో చూసి ఇది కూడా ఒక స్ట్రాంగ్ బిజినెస్ థింకింగ్ అని అనిపించింది. అలా కొన్ని స్ట్రీట్స్ క్రాస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 minutes లోనే కేదార్ ఘాట్ వే అని సైన్ బోర్డ్ కనిపించింది. అప్పుడే అర్థమైంది మన కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉన్నామని. ఇంకొంచెం ఫాస్ట్ గా నడిచాక ఒక చిన్న స్ట్రీట్ క్రాస్ చేయగానే సడన్ గా గంగా నది వ్యూ కనిపించింది. నది మొత్తం బోట్స్ తో కలకల్లాడుతుంది. స్టెప్స్ దిగుతూ రివర్ దగ్గరికి వెళ్తుంటే మనం వచ్చిన ఘాట్స్ ఏంటి, నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ అనే ఆలోచనలు ఆటోమేటిక్ గా వస్తున్నాయి.
ముందుకు వెళుతుంటే ఘాట్స్ని బోటింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కదానినే ఫీల్ అవ్వకూడదని మీకు కూడా చూపించాలని అనుకుంటున్నా. భక్తులను ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్తే పైకి చూసిన తర్వాత కేదార్ ఘాట్ అని పక్కనే శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి టెంపుల్ అని బోర్డు క్లియర్గా కనిపించింది. స్టెప్స్ పైకెక్కి పైనుంచి గంగా నది వ్యూ చూపిస్తున్నాను. బోటింగ్ చేస్తున్న వాళ్ళు, బోటింగ్ కోసం రెడీగా ఉన్నవాళ్ళు, దర్శనం కోసం వచ్చిన భక్తులు, రివర్లో వెళ్తున్న పడవలు, ఈ సీన్స్ అన్నీ మొత్తం చాలా లైవ్లీగా అనిపించాయి. ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ఓల్డేజ్ వరకు అందరూ దర్శనం కోసం వచ్చారు. ఈ డైవర్షన్ చూసి నాకు తెలియని ఒక కామ్ ఫీలింగ్ వచ్చింది. పూజారి గారు ఊదిన శంఖారావం సౌండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. కాశీలో నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన ఇండియన్స్తో పాటు ఫారినర్స్ కూడా చాలామంది కనిపించారు. హిందూ ధర్మం గురించి తెలుసుకుని మన దేవుళ్లను దర్శనం చేసుకోవడానికి ఇంత దూరం నుంచి రావడం నిజంగా ఇన్స్పిరేషన్. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే చాలామంది ఇప్పటికే దర్శనం చేసుకుని స్వామి సన్నిధిలో కొద్దిసేపు కూర్చుని ఉన్నారు. అందరితో పాటు నేను కూడా దర్శనం చేసుకోవాలని లైన్లో నిలబడ్డాను. ఇక్కడ కెమెరాకి అబ్జెక్షన్ లేకపోవడం వల్ల ఈ విజువల్స్ అన్ని మీకు కూడా క్లియర్గా చూపించగలుగుతున్నాను. లైన్ ముందుకు మూవ్ అవుతుంటే ముందుగా నందీశ్వరుని చూడాలని అనుకున్నాను, కానీ క్యూ ఉండడం వల్ల కనిపించలేదు. అనుకున్నంతలోనే లైన్ ఫాస్ట్ గా కదిలి డైరెక్ట్ గా కేదారేశ్వర స్వామి దగ్గరికి వచ్చాను. స్వామి వారిని తులసమాలతో పూల దండలతో చాలా అందంగా అలంకరించారు. భక్తులు మంచి నీళ్లతో అభిషేకం చేస్తున్నారు. నేను కూడా అభిషేకం చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నా మనసులో ఉన్న మాటను స్వామికి చెప్పుకున్నాను. కేదారేశ్వర స్వామి లింగాకారంలో దర్శనం ఇస్తున్నారు. గుడి మొత్తం చిన్న చిన్న శివలింగాలతో నిండిపోయాయి. ప్రతి శివలింగానికి నందీశ్వర్ విగ్రహం ఉండడం చాలా రేర్. చిన్న శివలింగానికి కూడా ఇలా ఉండడం నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. ముందుకు వెళ్తుంటే పూజారులు భక్తుల కోసం పూజలు చేస్తున్నారు. భక్తులందరూ పూజారి గారి చుట్టూ కూర్చుని ఆ పూజలను చూస్తున్నారు. బయట లెఫ్ట్ సైడ్ లో ఇంకొన్ని విగ్రహాలు కనిపించాయి.
పూర్తయ్యాక బయటికి వచ్చి మళ్ళా గంగానది దగ్గరికి నడుచుకుంటూ స్టెప్స్ దిగుతున్నాను. రివర్ చూస్తే ఎంత కాముగా ఉందో మీరే చూడండి. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. చాలా మంది బోట్ షికార్కి వెళ్తున్నారు. మనం ఆల్రెడీ బోటింగ్ చేసామని ఇక వ్యూస్ మీకు చూపించుదామని ఆగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నమ్మకంతో చేస్తున్నాను. ఇంకా కాశీలో ఉన్న చాలా ప్లేసెస్ మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను. ఈ జర్నీని స్టెప్ బై స్టెప్ మీకు చూపించాలని అనుకుంటున్నా. ఈ వారణాసి ట్రిప్ లో అయోధ్య రామ మందిర్ లాంటి చాలా గొప్ప ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా అప్కమింగ్ లాగ్స్ లో తప్పకుండా చూపిస్తా. ఈ డైవర్షన్ ట్రావెల్ లాగ్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.